అండ్ థ్యాంక్ యూ గైస్ ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు. అండ్ గైస్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే గైస్ ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, సో మీకు అది చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హాయ్ గైస్, నా పేరు జేమోలీ, నేను తెలుగు డ్రైవ్ నుంచి మాట్లాడుతున్నాను. గైస్ అసలు మనం విండోస్ పాస్వర్డ్ మర్చిపోతే అసలు ఏం చేయాలి? హార్డ్ డిస్క్ మొత్తం ఫార్మేట్ చేసి కొత్త విండోస్ ఇన్స్టాల్ చేసుకోవాలా, లేకపోతే దాన్ని క్రాక్ చేయడానికి ఏమైనా ఉంటుందా, లేకపోతే రీసెట్ చేయడానికి ఏమైనా ఉంటుందా గైస్? ఎస్ గైస్ ఉంటుంది, అది చాలా ఈజీ కూడా. సో అది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఫుల్గా చూడండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఓకే గైస్, ఇవాళ మనం విండోస్ పాస్వర్డ్ని ఎలా క్రాక్ చేయాలి అనేది చూడబోతున్నాము. సో గైస్ ఇది ఒక బేసిక్ ప్రాబ్లం అనమాట. అందరికీ విండోస్ పాస్వర్డ్ మర్చిపోతుంటారు చాలామంది, నాకు లాంటి వాళ్ళు కూడా. సో గైస్ దాన్ని ఎలా క్రాక్ చేయాలంటే దానికి ఒక సింపుల్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, లేజీ సాఫ్ట్ అని చెప్పేసి. నాలాగే లేజీ అనమాట. సో గైస్ జస్ట్ కిడింగ్ గైస్. సో దాన్ని ఎక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి? సో గైస్ ఇక్కడ మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ మనం LAZGSOFT లేజీ సాఫ్ట్ అని కొట్టి ఎంటర్ నొక్కండి. సో ఇక్కడ మనకి కనిపించిన ఫస్ట్ లింక్ గైస్ lazysoft.com ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మనకు వెళ్తే గైస్ ఇక్కడ లేజీ సాఫ్ట్ యొక్క రికవరీ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ గైస్ మనకి లేజీ సాఫ్ట్ రికవరీ సూట్ 4.2 అని ఉంది. సో దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత గైస్ ఇక్కడ మీకు అదేం చేస్తుంది ఏంటని చెప్పేసి మొత్తం అంతా చూపెడుతుంది ఈ వెబ్సైట్. సో బాగా చివరికి వెళ్ళండి. బాగా చివరికి వెళ్ళి జస్ట్ వెయిట్ సెకండ్ గైస్. ఇక్కడ మనకి సీనట్ అవార్డు కూడా వచ్చిందంట దీనికి. సో దీనికి ఒక 4 స్టార్స్ ఇచ్చారు, ఎక్సలెంట్ అని చెప్పేసి. ఓకే ఎస్ గైస్ ఇది నిజంగానే ఎక్సలెంట్. సో ఇక్కడ మనకి డౌన్లోడ్ ఫ్రీ ట్రయల్ అనేది ఉంది, లేకపోతే ఆన్లైన్ ఆర్డర్ నవ్ అనేది ఒకటి ఉంది. సో మనం ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దీని మీద నొక్కుదాం. సో గైస్ ఇక్కడ మీకు చాలా చూపెడుతుంది. ఇక్కడ మనకి హోమ్ ఎడిషన్ ఉంది, లేకపోతే ప్రొఫెషనల్ ఎడిషన్ ఉంది, ఇక్కడ సర్వర్ ఎడిషన్ ఉంది, అన్లిమిటెడ్ ఎడిషన్ ఉంది. సో ఇక్కడ మనకి హోమ్ ఎడిషన్ వచ్చేటప్పటికి గైస్ ఫ్రీ, అండ్ ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ఎడిషన్ వచ్చేటప్పటికి గైస్ 55% ఆఫర్ ఇచ్చారు మనకి. సో హోమ్ ఎడిషన్కి ఇక్కడ ప్రొఫెషనల్ ఎడిషన్కి తేడా ఏంటంటే గైస్ ఇక్కడ మీకు చూపెడుతున్నారు ఖచ్చితంగా. లేజీ సాఫ్ట్ రికవరీ మై పాస్వర్డ్ హోమ్ ఎడిషన్ డేటా రికవరీ ఇవన్నీ చేస్తుంది. ఇక్కడ మనకి చూపించినవన్నీ ఇది చేస్తుంది అనమాట. సో ఇది మనకి లెస్ దెన్ 31 MB ఉంది గైస్. సో దీన్ని డౌన్లోడ్ నొక్కండి. ఇక్కడ సరిపోద్ది, మనకి హోమ్ ఎడిషన్ సరిపోద్ది గైస్, ఏ విండోస్ పాస్వర్డ్ అన్నా క్రాక్ చేయడానికి. సో గైస్ ఇక్కడ మనం డౌన్లోడ్ నొక్కుదాం. సో ఇక్కడ మనకి హౌ టు ఇన్స్టాల్ యువర్ డౌన్లోడ్ అని ఏదైతే చెప్తుంది. ఓకే అవసరం లేదు అదంతా మనకి. బై ద వే గైస్ ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడ్ అయిపోయింది కూడా. ఇక్కడ చూస్తే IRSH సెటప్ అనేది వచ్చింది. సో గైస్ దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మేము క్లిక్ చేసి ఎస్ నొక్కితే మీకు ఇన్స్టాలేషన్ ఒక బేసిక్గా వస్తుంది గైస్. ఇది మీకు తెలిసింది కదా గైస్, యాక్సెప్ట్ నొక్కి నెక్స్ట్ నొక్కి అని చేసేయడమే. బట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తాను, సో క్యాన్సిల్ నొక్కుతున్నాను. అండ్ ఇక్కడ నాకు డెస్క్టాప్ మీద కూడా ఉంది గైస్ ఇక్కడ లేజీ సాఫ్ట్ రికవరీ అని చెప్పేసి. సో దాన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ పర్మిషన్ అడిగింది, ఓకే చేస్తాను. అండ్ ఇక్కడ మనకి ఓకే గైస్ ఇక్కడ మనకి పక్కన హింట్స్ ఇస్తుంది, అది మనకి ఏమైనా తెలియకపోతే చెప్తుంది అనమాట హెల్ప్ కింద. సో ఇక్కడ మనకి బర్న్ బూటబుల్ CD/USB డిస్క్ అని ఉంది. ఇదే మెయిన్ గైస్ మనకి. సో దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొక సింపుల్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకి గైస్ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు ఏ విండోస్ని అయితే క్రాక్ చేయాలనుకుంటున్నారో ఆ విండోస్ ప్లస్ అది ఏ బిట్టో మీకు తెలిసి ఉండాలి ముందుగా. సో నేను ఈ ల్యాప్టాప్లోనే నా పాస్వర్డ్ని క్రాక్ చేయాలనుకుంటున్నాను. సో ఇది విండోస్ 10 64 బిట్ అనమాట. సో ఓకే దాన్ని అండ్ ఆప్షన్స్ ఏం ముట్టుకోకండి గైస్, జస్ట్ నెక్స్ట్ నొక్కండి. అండ్ ఇదే గైస్ క్రూషియల్ మూమెంట్. ఇక్కడ మనకి CD/DVD ఒకటి ఉంది, అండ్ USB ఫ్లాష్ ఒకటి ఉంది. ఇక్కడ గైస్ USB ఫ్లాష్ యూస్ చేయాలనుకుంటే అది పెద్ద తప్పు పని అవుతుంది గైస్. వెయిట్ ఏ సెకండ్. ఓకే గైస్ ఇక్కడ మనకి USB ఫ్లాష్ యూస్ చేయలేము. సో ఒకవేళ మనం USB ఫ్లాష్ యూస్ చేసినా సరే గైస్ అది మనకి ఎందుకు ఉపయోగపడట్లేదు
మనకి బూట్లో మనకి యూఎస్బి ఫ్లాష్ని డిటెక్ట్ చేయట్లేదు. సో మీరు మ్యాక్సిమం సీడీని తీసుకోండి. నేను ఈవేళ తీసుకుంటున్నది గైస్ రీరైటబుల్ సోనీ సీడీ అనమాట, డివిడీ కాదు సీడీ. దీనికి సీడీ అయినా ఉపయోగపడుతుంది, డివిడీ అయినా ఉపయోగపడుతుంది. మీరు ఏం చేయాలంటే గైస్ షాప్కి వెళ్ళి ఒక కొత్త డివిడీ కానీ లేకపోతే సీడీ కానీ, డివిడీ 4.5 GB ఉంటుంది, బట్ ఈ సాఫ్ట్వేర్కి అరౌండ్ లెస్ దాన్ ఆర్ సంథింగ్ 100 MB సరిపోతుంది. అండ్ నేను ఈ సీడీలో నాకు వచ్చేటప్పటికి 700 MB ఉంది. సో ఇది రీరైటబుల్ కూడా, అంటే ఒకసారి అరెస్ట్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, నార్మల్లీ అలా ఉండదు. సో నేను ఇక్కడ రీరైటబుల్ సోనీ 700 MB సీడీ వాడుతున్నాను. సో గైస్, అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీ డివిడీని సెలెక్ట్ చేసుకోవాలి, అదే డివిడీ డ్రైవ్ని. అండ్ ఇక్కడ నేను డివిడీ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. విత్ సెకండ్. సో గైస్, నేను నా ల్యాప్టాప్ని యూస్ చేస్తున్నాను కాబట్టి డివిడీ రామ్ని ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ నా సీడీ అనమాట, రీరైటబుల్ సీడీ. సో దాన్ని ప్లగ్ చేశాను, ఇన్సర్ట్ చేశాను. ఓకే, దాని లోపలికి వస్తా. ఇప్పుడు నేను తీసుకున్నది రీరైటబుల్ డిస్క్ కనుక దాంట్లో కొంచెం డేటా ఉంది. సో దాన్ని నేను అరెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే గైస్, అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తాను. ఓకే గైస్, ఇక్కడ మనకి డిస్క్ అరేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి CD/DVDలో ఏం కనిపించట్లేదు. సో రిఫ్రెష్ నొక్కుదాం. సో రిఫ్రెష్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి మన సీడీ కనిపించింది. అండ్ ఇక్కడ మనకి స్పీడ్, ఒకవేళ మీరు డివిడీ పెట్టుకుంటే 16x వరకు వెళ్తుంది. సో స్టార్ట్ నొక్కుదాం గైస్. ఇదేంటంటే గైస్, ఇది మనకి 31 MB ఉంది, కానీ క్రాక్ చేయాల్సిన ఫైల్స్ దీంట్లో ఎలాగా కంప్రెస్ చేస్తారో నాకు అర్థం కాలేదు. బట్ దీన్ని ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ నొక్కగానే స్టార్ట్ నొక్కగానే గైస్ ఇక్కడ మనకి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనకి సీడీలోకి డంప్ చేస్తుంది, అది బంద్ చేస్తుంది. సో దీనికి చాలా టైం అనేది పడుతుంది, దీనికి 20 to 30 minutes పడుతుంది గైస్. సో అది అయిపోయాక నేను మళ్ళీ కలుస్తాను. సో స్టార్ట్ నొక్కుతున్నాను. ఇక స్టార్ట్ నొక్కిన తర్వాత గైస్ ప్లీజ్ వెయిట్ ఉంటుంది. ఫస్ట్ మనకి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ సీడీలోకి బంద్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందని చెప్పాను గైస్. సో అది అయిపోయిన తర్వాత నేను కలుస్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనం చూసుకుంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా, ఇంతకుముందు 2 స్క్రీన్ షాట్ కూడా తీసాను. సో అవి కూడా మీకు ఇంతకుముందు పెట్టే ఉంటాను ఖచ్చితంగా. సో గైస్, ఇక్కడ మనకి ఫినిష్ అని చెప్పగానే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా సీడీ బయటకు వచ్చేసింది. సో అది మీకు చూపిస్తాను. సో గైస్, ఇక్కడ మీరు చూస్తే డివిడీ సగం బయటకు వచ్చేసింది. ఇక్కడ ఇందాక మీరు స్క్రీన్ రికార్డ్లో చూసినట్టే ఫినిష్ చేస్తాను. సో ఫినిష్ చేస్తాను. సో గైస్, ఈ కంప్యూటర్ లాక్ అయిపోయిందని చెప్పేసి మీకు ఒక అవగాహన ఇవ్వాలి కదా గైస్. సో దీన్ని నేను సైన్ అవుట్ చేస్తాను. సో గైస్, దీన్ని నేను సైన్ అవుట్ చేస్తాను. షట్ డౌన్ కాదు, మళ్ళీ షట్ డౌన్ చేసి ఆన్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. సో సైన్ అవుట్ చేస్తే గైస్ కొద్దిగా అన్జూమ్ చేపిస్తాను. ఓకే గైస్, ఇక్కడ మీకు సైన్ అవుట్ చేసేస్తే గైస్ ఇవ్వండి, ఇక్కడ నా పాస్వర్డ్ వచ్చేటప్పటికి WIND8 WIND8 అనమాట. మీకు జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ. ఓకే, WIND8 నేను ఇలా కొట్టగానే అవుతుంది గైస్. సో గైస్, ఓకే, ఇక్కడ మీరు ఈ ల్యాప్టాప్కి పాస్వర్డ్ ఉందని అర్థమైంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా షట్ డౌన్ చేస్తున్నాను. బికాజ్ గైస్ దీన్ని నేను బూట్ చేయాలి. బూట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మొత్తం చూపిస్తాను. ఓకే గైస్, ఇది ఇంకా షట్ డౌన్ అవ్వలేదు, కింద లైట్స్ ఇంకా వెళ్తున్నాయి. ఓకే దెన్ గైస్, ఇప్పుడు బూట్ మెనూని తీసుకురావడం కొన్నిసార్లు కష్టం అవుతుంది, కానీ చాలా ఈజీ గైస్. మీరు ఒకవేళ బూట్కి ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు సిస్టమ్ అనేటప్పుడు రైట్ కానీ లెఫ్ట్ కానీ కింద బూట్ మెనూ కీస్ అని వస్తుంటాయి. ఒకవేళ రాకపోతే నేను చెప్పిన కీస్ ట్రై చేయండి. F12 కానీ F2 కానీ F11 కానీ డిలీట్ కానీ అలా నొక్కుతూ ఉండండి పవర్ ఆన్ చేసేటప్పుడు. ఇప్పుడు నాకు ఈ ల్యాప్టాప్కి వచ్చేటప్పటికి గైస్ బేసిక్గా F2 మాత్రమే. సో పవర్ ఆన్ చేస్తున్నాను అండ్ F2 రిపీటెడ్గా వాయిస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు నేను ఈ సీడీని లోపల పెడుతున్నాను అండ్ నా పవర్ ఆన్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా నా బూట్కి అంటే F2 ల్యాప్టాప్కి వచ్చేటప్పటికి. ఓకే గైస్, ఇక్కడ ఫైనల్గా నా
సో ఇక్కడ నాకు బయోస్ సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ మీరు చూసుకుంటే గైస్ మ్యాక్సిమం అన్ని బయోస్ సెట్టింగ్స్ ఇలాగే ఉంటాయి. నేను ఇప్పుడు బయోస్ సెట్టింగ్స్లోకి వచ్చాను. సో ఇక్కడ నేను బూట్లోకి వెళ్ళాలి. అది మనం మన యారో కీస్తో కంట్రోల్ చేయొచ్చు. వెళ్ళిన తర్వాత కింద డౌన్ బటన్ నొక్కితే గైస్ ఇక్కడ మనకి బూట్ 1 ఆప్షన్లో #1లో ఇక్కడ మనకి విండోస్ బూట్ మేనేజ్ అని ఉంది. అండ్ సెకండ్ బూట్ ఆప్షన్లో మనకి ఇక్కడ DVD ROM ఒకటి ఉంది, DVD డ్రైవ్ గైస్ ఇది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు CD పెట్టాం కాబట్టి బూట్ 1 ఆప్షన్లోకి DVD డ్రైవ్ తీసుకురావాలి. అంటే DVD RAM అని ఉంది కదా గైస్. సో దాన్ని సో ఆటోమేటిక్గా బూట్ ఆప్షన్ 2లోకి మనకు విండోస్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఓకే ఇక్కడ చేసిన తర్వాత మ్యాక్సిమం అన్నిటికి ఇలాగే ఉంటుంది గైస్. అక్కడ మీరు ఒక్కోసారి బూట్ ప్రయారిటీ అని ఉంటుంది. ప్రయారిటీని ఏం చేస్తారంటే F6 కానీ F9 F5 కానీ నొక్కమంటారు. సో DVD ROMని పైకి తీసుకురావాలన్నమాట. సో నాకు ఈ ల్యాప్టాప్లో ఇలా ఉంది. సో ఒక దాంట్లో ఒకలా ఉంటుంది. బేసిక్గా అన్నీ మాత్రం ఈ టైప్లోనే ఉంటాయి గైస్. సో ఇక్కడ మనం చివరికి సేవ్ అండ్ ఎగ్జిట్లోకి వెళ్ళి సేవ్ చేంజెస్ అండ్ ఎగ్జిట్ అని ఉంది కదా గైస్. సో దాని మీద క్లిక్ చేయాలి అండ్ ఎంటర్ నొక్కాలి అండ్ అగైన్ ఎస్ అండ్ ఓకే గైస్. ఇక మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలి అండ్ జూమ్ చేస్తాం. ఓకే గైస్ మనకి ఇక్కడ బూట్ అయిన తర్వాత ఒక జూమ్ చేసి చూపిస్తాను. బూట్ అయిన తర్వాత గైస్ ఇక్కడ మనకి లేజీ సాఫ్ట్ లైవ్ CD అనేది ఒకటి, విండోస్ మెమరీ డయాగ్నోస్టిక్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి మౌస్ పని చేయదు, ఓన్లీ మన కీబోర్డ్ పని చేయాలి కాబట్టి ఎంటర్ నొక్కుతున్నాను నేను. ఓకే ఎంటర్ నొక్కిన తర్వాత మళ్ళీ లోడింగ్ ఫైల్స్ అనేది వచ్చింది గైస్. దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఓకే గైస్ ఇక్కడ మనకి ఒక చిన్న ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి చూస్తే సో జూమ్ చేసి చూపిస్తాం గైస్. ఓకే రీసెట్ పాస్వర్డ్ అనేది ఒకటి ఉంది డ్రాప్ డౌన్ లిస్ట్లో. దాంట్లో మనకి ఫైండ్ విండోస్ ప్రొడక్ట్కి అది మనం ఆల్రెడీ వీడియో ఒకటి చేసాం గైస్, విండోస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి. సో దాన్ని చూడాలనుకుంటే అయినా నొక్కండి, లేకపోతే కింద డిస్క్రిప్షన్ వస్తుంది. సో గైస్ మనకు ఇప్పుడు చేయాల్సిందల్లా రీసెట్ విండోస్ పాస్వర్డ్ కాబట్టి దాన్ని నేను క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మనకి కింద చూసుకుంటే గైస్ సెకండ్ ఓకే గైస్ ఇక్కడ మనకి కింద చూసుకుంటే నెక్స్ట్ అనేది ఉంది. ఇక్కడ మనకి మౌస్ పనిచేస్తుంది గైస్. సో నెక్స్ట్ నొక్కాను. ఇక్కడ నాకు నొక్కితే ఇక్కడ చిన్న వార్నింగ్ ఒకటి వచ్చింది. సో దాన్ని సింప్లీ ఎస్ నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత గైస్ ఇక్కడ మనకి మన విండోస్ చూపిస్తుంది 64 బిట్ అని కాదని చెప్పేసి. లెట్ మీ జూమ్ దిస్. ఓకే దాన్ని ఏ వాల్యూమ్లో ఉందని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసింది గైస్. సో మనం ఇంకా డ్రాప్ డౌన్ లిస్ట్లో ఏం లేదు కాబట్టి ఇంకా తప్పనిసరిగా అదే చేసుకోవాలి. ఆటోమేటిక్గా అదే చెప్పేస్తుంది మనకి. అండ్ ఇక్కడ కింద అగైన్ నెక్స్ట్ అండ్ ఇది గైస్ అండ్ ఇది మనకి మెయిన్. ఇక్కడ మనకి హోమ్ గ్రూప్ యూజర్స్ గెస్ట్ డిఫాల్ట్ అకౌంట్ యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది. ఇక్కడ మనకి చేయాల్సిందల్లా గైస్ యాక్సెస్. ఇక్కడ నా డిఫాల్ట్ నేమ్ పేరు వచ్చేటప్పటికి యాక్సెస్ గైస్. సో యాక్సెస్ మీద నొక్కి ఇక్కడ నేను నెక్స్ట్ అనేది నొక్కుతున్నాను. సో నెక్స్ట్ అని నొక్కగానే ఇక్కడ మనకి డిస్క్రిప్షన్ అదేదో ఉంటుంది, ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి రీసెట్/అన్లాక్ అని ఒకటి కనిపించింది గైస్. సో దాని మీద నొక్కండి. ఇందాక మీరు చూసినట్టుగా మీకు అక్కడ అకౌంట్స్ కనిపిస్తాయి గైస్. సో అకౌంట్స్ కనిపించినప్పుడు మీ పేరు కనిపిస్తుంది. సో గైస్ మనకి సక్సెస్ఫుల్గా రీసెట్ అయిపోయినట్టు వచ్చింది. సో ఇక్కడ మనకి ఫినిష్ నొక్కాం గైస్. అండ్ ఈ లేజీ సాఫ్ట్లోనే మనకి ఇక్కడ రికవరీ సూట్, ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్ కూడా ఒకటి ఉంది. సో మనం ఫైల్స్ని యాక్సెస్ చేయొచ్చు అనుకుంటా. ఎస్ గైస్ మన ఫైల్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు ఈ విధంగా. అండ్ కాపీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్పటికప్పుడు ఏమైనా కాపీ చేసుకోవాలన్నా సరే విండోస్ పాస్వర్డ్ కొట్టకపోయినా సో మీరు ఇలా కాపీ చేసుకోవచ్చు. సో గైస్ ఓకే దీన్ని మనం షట్ డౌన్ చేద్దాం. షట్ డౌన్ ఎలా చేయాలంటే గైస్ కింద విండోస్ బటన్ మీద నొక్కి అక్కడ రెడ్ కలర్లో షట్ డౌన్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద నొక్కండి.
అండ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో గైస్ ఇక్కడ మనకి షట్ డౌన్ అయిపోయింది. అండ్ గైస్ ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ఇప్పుడు డైరెక్ట్గా విండోస్ రాదు, ఎందుకంటే మనం బూట్ ప్రయారిటీలో డివిడీని పెట్టాం కాబట్టి. సో ఆన్ అయిన వెంటనే మనకి డివిడీని బయట లాగేద్దాం. మనకి ఆన్ చేశాను, ఎస్ గైస్ డివిడీని బయటికి లాగేస్తాను. అండ్ దీన్ని క్లోజ్ చేసినా చేయకపోయినా విండోస్ లోడ్ అవుద్ది కాబట్టి క్లోజ్ చేయడం లేదు. సో గైస్ మూమెంట్ ఆఫ్ ట్రూత్ ఇది ఆన్ అయిన తర్వాత, సో గైస్ మనకు ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ అయింది. ఇప్పుడు తెలుస్తుంది మనకి పాస్వర్డ్ రీసెట్ అయిందో లేదో అని చెప్పేసి. మూమెంట్ ఆఫ్ ట్రూత్, ఎస్ గైస్ ఎస్ మనం ఇక్కడ పాస్వర్డ్ కొట్టకుండానే వెల్కమ్ అంటుంది. ఎస్ లేజీ సాఫ్ట్ లవ్ యూ మ్యాన్, లవ్ యూ. గైస్ ఎంత స్లోగా ఎందుకుందంటే ఇందాక మీకు తెలియకుండానే ఇంకోసారి రీస్టార్ట్ చేశాను, బూట్ అవ్వట్లేదు అని చెప్పేసి. సో ఇప్పుడు నాకు అది చూపిస్తుంది ఎందుకు రీస్టార్ట్ చేసామని చెప్పేసి. ఎస్ మ్యాన్, ఎస్ గైస్ సక్సెస్ఫుల్గా మనం విండోస్ని క్రాక్ చేసాం. బట్ గైస్ దీంట్లో మన కోన్ ఏంటంటే మీరు మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్తో కనుక లాగిన్ అయితే దాన్ని రీసెట్ చేయలేరు. బట్ గైస్ మీరు గెస్ట్ నెట్వర్క్ని యాడ్ చేసుకుని దాంట్లోకి వెళ్ళి మీరు ఆ అకౌంట్ని ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే గైస్ ఇక్కడ మనకు చూస్తే ఈజీగా మనం విండోస్ పాస్వర్డ్ని క్రాక్ చేస్తాం. సో థ్యాంక్స్ టు లేజీ సాఫ్ట్ గైస్. అండ్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్. మరిన్ని ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే తెలుగు డ్రాయిడ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ దిస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రాయిడ్ అండ్ మేక్ సమ్ బేస్.